ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. కూటమి ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబు నాయుడికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి, మంత్రి నారా లోకేష్కి, ఇతర ప్రభుత్వ నేతలకి, ఎన్డీఏ కూటమి అందరికీ అమరావతి మీద ఉన్నంత ప్రేమ విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ఎందుకు లేదు? విశాఖ స్టీల్ ప్లాంట్ని నష్టాల్లో నుంచి లాభాల బాట పట్టించడానికి ఎందుకు నడుం బిగించడం లేదు? ప్రైవేటీకరణ నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ని రక్షించడానికి, కాపాడుకోవడానికి, దాని ద్వారా ఉపాధి ఉద్యోగం పొందుతున్నటువంటి లక్షలాది కుటుంబాలకి ఆదరణగా ఎందుకు నిలవడం లేదు అనేది పెద్ద చర్చగా మారింది ఆంధ్రప్రదేశ్లో. విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకి చాలామంది ప్రాణాలు అర్పించారు. ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటే కానీ ఆంధ్రప్రదేశ్కి విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కాలేదు. నాడు జరిగినటువంటి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పేరుతోటి భారీ ఎత్తున పెద్ద ఉద్యమం జరిగింది. దాంట్లో కేవలం విశాఖపట్నానికి సంబంధించిన వాళ్ళే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం చాలా పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి రోజుల కొద్దీ, నెలల తరబడి దానికోసం పోరాటం చేశారు. అంతమంది ప్రాణాల త్యాగ ఫలితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పాటైంది. దీని వెనకాల ఎంత పెద్ద చరిత్ర ఉంది. కానీ కూటమి ఏర్పడిన తర్వాత ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ ఏం చెప్పుకుంటూ వచ్చారు? విశాఖ స్టీల్ ప్లాంట్ని ఎట్టి పరిస్థితుల్లో కాపాడుకుంటాము, ప్రైవేటీకరణ కాకుండా చూసుకుంటాము, మాది హామీ, మమ్మల్ని నమ్మండి, మమ్మల్ని గెలిపిస్తే కేంద్రం మెడలు వంచైన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సంస్థని కాపాడుకుంటాము, మమ్మల్ని నమ్మండి అని పెద్ద ఎత్తున ప్రజలందరినీ కోరారు. అదే ప్రకారంగా నమ్మి ఓటేశారు, గద్దెనెక్కించారు, పీఠం ఎక్కించారు. సీఎంగా 4వసారి చంద్రబాబు బాధ్యతలు చేపట్టారు. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ వచ్చారు. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? రీసెంట్గా విశాఖ స్టీల్ ప్లాంట్ సంబంధించినటువంటి కీలకమైనటువంటి 34 విభాగాల్లో ప్రైవేటీకరణకు అంటే టెండర్లు కాల్ఫర్ చేసింది. ప్రైవేటు వ్యక్తులని టెండర్లకు ఆహ్వానించింది. చాలా కీలకమైన 34 విభాగాలు. అంటే ఒక్కొక్క దానిని ప్రైవేటీకరణకి, ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తూ చివరికి దానిని నీరుగార్చి ముక్కలుగా చేసి ప్రైవేటు సంస్థలకు అప్పగించే కుట్రలు కేంద్ర ప్రభుత్వం చేస్తుందన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవడం కోసం అక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులు, ఉద్యోగులు, వాళ్ళ కుటుంబాలు రోజుల తరబడి నిరాహార దీక్షలు చేస్తున్నారు, నినాదాలు చేస్తున్నారు. కాపాడుకోవడానికి చేయని ప్రయత్నం అంటూ లేదు. ఈ నేపథ్యంలో దానిని సేవ్ చేయాల్సినటువంటి ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నాయి. కార్మికుల్ని, ఉద్యోగుల్ని ఇబ్బందులు పెడుతూ, కేసులు బుక్ చేస్తూ నానా రకాలుగా హింసలకు పాల్పడుతూ ఉంది. ఒక్కసారి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రస్తుతం పరిస్థితి చూస్తే రణరంగంగా మారింది. పోలీసులు రాజ్యం వెళ్తున్నారు. ఉద్యోగులు, కార్మికులు విధులు నిర్వహించాల్సినటువంటి స్టీల్ ప్లాంట్లో పోలీసులు నానా రకాలుగా బీభత్సం సృష్టిస్తూ కార్మికులని తీవ్రంగా ఆవేదనకు, కార్మికులని నానా రకాలుగా హింసిస్తూ కేసులు బుక్ చేస్తూ వస్తున్నారు. ఇది ఒకవైపు అయితే, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్కి తెలుగుదేశం పార్టీ అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వమే ఊతమిస్తుంది. వీళ్ళ సపోర్ట్తోనే, వీళ్ళ ఎంపీల సంఖ్య ఆధారంగానే మోడీ ప్రభుత్వం కేంద్రంలో నిలబడింది, పరిపాలన చేస్తుంది. అంటే ఇంత కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి, ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగినటువంటి, ఎప్పటి నుంచో లాభాల బాట నడుస్తున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకు ప్రస్తావించడం లేదు? సీఎం చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, నారా లోకేష్ కానీ చాలాసార్లు అనేక పర్యాయాలు ప్రభుత్వ ప్రత్యేక ఫ్లైట్లు వేసుకుని ప్రభుత్వ ఖర్చుతో పెద్ద రాజుల్లాగా ఢిల్లీకి వెళ్ళొస్తున్నారు. కానీ ఏనాడు కూడా
విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయొద్దని మాట్లాడడం కానీ ఎప్పుడు జరగలేదు. స్వయంగా ప్రధానమంత్రి విశాఖపట్నానికి దాదాపు 2-3 సార్లు వచ్చాడు. అక్కడే అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున జరిపించారు. ఆ సందర్భంలో కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ ఏమాత్రం మాట్లాడింది లేదు. ప్రైవేటీకరణ ఆపుతాము, దీనిని ఇలాగే కొనసాగిస్తాము, ఉద్యోగులందరూ కంటిన్యూ అవుతారు, ఏం భయపడాల్సిన అవసరం లేదన్న భరోసా కూడా ఇచ్చింది లేదు. కానీ అక్కడ ప్రజలు మాత్రం, స్థానికులు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రము, కార్మికులు, ఉద్యోగులు వాళ్ళు ప్రాణాలైన అర్పించి విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడుకుంటామని గంటపదంగా చెప్తున్నారు. దీనికోసం గుండ్లు కూడా గీయించుకుంటున్నారు. కానీ కూటమి ప్రభుత్వానికి కానీ సీఎం చంద్రబాబుకి కానీ పవన్ కళ్యాణ్కి కానీ చీమ కుట్టినట్లు కూడా లేదు. కనీసం దీని గురించి ప్రస్తావన చేసిన సందర్భాలు కూడా లేవు. ఆ మధ్య కాలంలో విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ కోసం దాదాపు 11,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని చెప్పి పెద్ద డబ్బాలు కొట్టారు, బాకాలు ఊదారు. కానీ అది ఆ నిధులు వచ్చాయో లేదో తెలియదు. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ని సీఎం చంద్రబాబు కాపాడుతున్నాడు, ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటున్నాడని పెద్ద ఎత్తున ప్రచార ఆర్భటాలు సాగించారు. కానీ ఇప్పుడు తీరా చూస్తే కీలకమైనటువంటి 34 విభాగాల్లో ప్రైవేటు టెండర్లు కాల్ఫర్ చేసింది. అంటే ఒక్కొక్క విభాగాన్ని ప్రైవేటు వ్యక్తులకి అప్పగిచ్చి చివరికి దాన్ని పెద్ద ప్రైవేటు సంస్థకి అప్పనంగా అప్పగిస్తారని ఒక టాక్, విమర్శ, చర్చ కూడా నడుస్తుంది. కావాలనే నరేంద్ర మోడీ కానీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వ పెద్దలు కావాలని విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయాలని కంకణం కట్టుకున్నారు. అందులో భాగంగానే ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. నష్టాల బాట నడుస్తుంది, అందువల్లే దీనిని ప్రైవేటీకరణ చేయాలన్న నెరేటివ్ని కూడా బిల్డప్ చేస్తూ వస్తున్నారు అన్న విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో భారీ ఎత్తున విమర్శలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో సీఎం చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ నారా లోకేష్ కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఏ మేరకు స్పందిస్తారన్న చర్చ కూడా ఒకవైపు ఉంది. ఇంకొక వైపు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి పెద్ద ఎత్తున ఎంపీలు ఉన్నారు, ఒక కేంద్ర మంత్రి కూడా ఉన్నారు. బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రి కానీ టీడీపీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రి కానీ ఏమాత్రం విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ గురించి, ప్రైవేటీకరణ నిలుపుదల గురించి కూడా ఎప్పుడు కూడా ప్రస్తావించింది లేదు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది మళ్ళా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించే రోజులు దగ్గర పడ్డాయనే చర్చ పెద్ద ఎత్తున తెరపైకి వచ్చింది.